హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఫిష్ కర్రీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. చేపల పులుసు రెసిపీ. ఫస్ట్ వచ్చేసి 5 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు 2 టేబుల్ స్పూన్ల గసగసాలు ఇది వేయించుకున్నాను. ఒకవేళ మీకు తక్కువ గ్రేవీ కావాలనుకుంటే దీంట్లో హాఫ్ తీసుకోండి. 5 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్స్ గసగసాలు వేయించుకోవాలి. ఫస్ట్ నేను నా స్టైల్లో చూపిస్తున్నానండి. నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. వేగిందండి. వేగిన తర్వాత ఆనియన్స్, టమాటోస్ దీనిపైన రోస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మీడియం సైజు ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి నేను 3 తీసుకున్నాను. ఒకవేళ బిగ్ అయితే కనుక ఒకటి సరిపోతుందండి. ఆనియన్స్ టమాటోస్ కాల్చుకోవాలి. కాలిందండి, ఆల్మోస్ట్ కాలిపోయాయి. ఇప్పుడు వచ్చేసి తీసి పక్కన పెట్టుకునండి. ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులండి. ధనియాలు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు కాస్త వేసుకుని బాగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. ధనియాలు 1 టేబుల్ స్పూను, ఆవాలు, జీలకర్ర ఈక్వల్ క్వాంటిటీ అండి. మెంతులు దీంట్లో సగం అండి. ఆవాలు జీలకర్రలో సగము. ఆవాలు ఎంత వేసుకున్నానో జీలకర్ర అంతే వేసుకున్నాను. మెంతులు దాంట్లో సగం అన్నమాట. బాగా వేయించుకోవాలి. చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. చింతపండు నానబెట్టుకున్నానండి. అంత తీసుకున్నాను, అంత క్వాంటిటీ నానబెట్టి బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ గ్రైండ్ చేసుకుంటున్నామండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. టమాటో తొక్క తీసేసి, ఆనియన్స్ తొక్క తీసేసి గ్రైండ్ చేసుకోవాలి. పసుపు, కారం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పసుపు మీకు రుచికి సరిపడా పసుపు వేసుకోండి. ఫిష్ ఏమో వాష్ చేసి పెట్టుకున్నానండి. నేను ఓన్లీ ఇది పులుసు వరకే ఒక 750 గ్రామ్స్ పులుసు వరకే చేసుకుంటున్నానండి. మిగతాదంతా ఫ్రైకి పక్కన పెట్టేశానమాట. ఓన్లీ హెడ్, టెయిల్స్, సెంటర్ పార్ట్ ఒక 4-5 పీసెస్ తీసుకున్నానండి. అప్రాక్సిమేట్లీ 780 గ్రామ్స్ ఎంత వచ్చింది. దీనికి సపరేట్గా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. చింతపండు నానబెట్టుకున్నాను. ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఆల్రెడీ అన్నీ గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని క్లే పాట్ తీసుకున్నానండి నేను. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులండి ఈ చిటపటలాడిన తర్వాత కరివేపాకండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకోవాలి.
బాగా కలుపుకొని లిడ్ పెట్టేసేయాలండి. కొంచెం నూనె తేలేంత వరకు పెట్టుకోవాలి. నూనె తేలిందండి. బాగా కలుపుకొని మిక్సీ జార్లో వాటర్ పోసి ఒకసారి తిప్పుకోవాలండి. అందులో జార్లకు ఉన్నదంతా వచ్చేస్తుంది. ఆ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఉడికాకండి చింతపండు పులుసు ఇలా నేను జల్లెడ పెట్టి పోసుకుంటున్నానండి. మెత్తగా పిండేసానంతా, పిప్పంతా వచ్చేసింది. బాయిల్ వచ్చిందండి బాగా. అంటే నాకు కొంచెం పల్చగా వచ్చిందండి. ఇంకొంచెం చిక్కగా అవుతే బాగుండు. బాయిల్ వచ్చిన తర్వాత బాగా ఈ ఫిష్ ముక్కలు వేసుకోవాలన్నమాట. కొంచెం కన్సిస్టెన్సీ ఇంకొంచెం గట్టిగా అవుతే అంటే చిక్కగా అవుతే బాగుండు. నాకు కొంచెం పల్చగా వచ్చిందనమాట. కొంచెం కన్సిస్టెన్సీ దగ్గరికి అయ్యాక ఈ ఫిష్ ముక్కలు మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు వేసేయాలి. ఫిష్ ముక్కలు వేసాకండి మనకి ఎక్కువ బాయిల్ రానక్కర్లేదండి. ఒక్క బాయిల్ వస్తే సరిపోతుంది ఫిష్ వేసిన తర్వాత. ఆ మ్యారినేట్ చేసిన వాటర్ ఆ బౌల్ కడిగి వేసుకున్నానండి. కన్సిస్టెన్సీ చూసుకుని మీరు వాటర్ అది కలుపుకోండి. కొంచెం అంటే నేను కొంచెం చిక్కబడక ముందే వేసేసానండి ఫిషెస్. ఇంకొంచెం కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చాక వేస్తే బాగుంటుందండి. కాకపోతే కొంచెం టైం ఇస్తే స్టాండింగ్ టైం ఇస్తే మీకు ఎలాగో మనకి కన్సిస్టెన్సీ దగ్గరకు అవుతుంది. మీరు చేసి చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. మా పెట్వి పెడుతున్నానండి. థ్యాంక్ యూ అండి.